ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఆ వాక్యం మీద మీ చేపెట్టుకొని ప్రార్థన చేయండి. మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ ఒకసారి దీవించి ఆశీర్వదించి నీ కృపలో నీ దయలో మమ్మల్ని అందరినీ కాపాడమని, ఇదిగో నా తండ్రి, వాక్యము రెండంచుల ఖడ్గమై వింటున్న వారికి ప్రభా నా తండ్రి, చెబుతున్న నన్నును వాక్యము వినే స్వభావం మాకు అనుగ్రహించి మాలో ఉన్న ప్రతి చీకటిని తొలగించి మమ్మల్ని స్థిరపరచమని యేసయ్య నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. రైట్. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇంటికి వెళ్ళినాక చదివితే ఆ నూతన స్వభావం ఏమై ఉన్నాయో అక్కడ రాసేసాడు. ఫాస్ట్గా నేను చదువుతున్నాను, చూడండి. మీరు వినేయండి, సరిపోతుంది. కాగా దేవుని చేత ఏర్పరిచిన వారు పరిశుద్ధులు, ప్రియమైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడు. వీటన్నిటికీ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో వినయం, దీర్ఘశాంతం. ఇటు చూడాలి, నా వైపు చూడాలి. ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి, గట్టిగా అరిసేయకుండా దీర్ఘశాంతం ధరించుకోవాలంట. కొంచెం ప్రశాంతం, కొంచెం చెప్పండి, ప్రశాంతం అనండి. నాకు స్టార్టింగ్ ఆరాధన చేస్తున్నప్పుడే దేవుడు చెప్పారు, ముగ్గురు కనబడ్డారు. గొడవలు. అక్క చెల్లెలు. ఇప్పుడు మనం చర్చికి వచ్చేసి డబ్బులు వేసి వెళ్ళిపోకండి, అదొక్కటే కాదు. చర్చిలో మీరు పొందుకోవాల్సింది ఒక నూతన స్వభావం ధరించుకోవాలి, వినయం రావాలి. అంటే పెద్దవాళ్ళని చూసి మాట్లాడేటప్పుడు కొంచెం వినయం రావాలి. నిన్న నేను ఒక షాప్ దగ్గర ఆగాను, చూడండి, నా వైపు చూడండి. షాప్ దగ్గర ఆగి ఏదో కొనడానికి అక్కడ ఆగిన తర్వాత అక్కడ వాడు బిజీగా ఉండి ఇటు చూడండి, ఇలాంటివి ఒక రెండు ఏదో కొనుక్కోగానే ఆ అమ్మేవాడు ఏమన్నాడంటే, అమ్మ అన్నాడు. చూడండి, చెప్పండి, అమ్మ అన్నాడు. అమ్మ, నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఈ 2 కవర్లో వేసుకోమని ఒక కవర్ ఇచ్చాడు ఇలా. సో ఈ కవర్ ఇవ్వగానే ఆవిడ ఎలాగ చూసిందంటే, చాలా కళ్ళు ఎర్ర చేసి చూసి కొంచెం అంచుకొని ఏమన్నదంటే, కవర్లో వేసుకోవాలని డబ్బులు ముందు చెప్పుంటే బాగున్నా, నేను వెళ్ళిపోతానని చెప్పేసి చాలా ఫోర్స్గా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఎందుకండి అంత కోపం? కవర్లో వేస్తే అయిపోతుంది కదా. నీ భర్త, నీ భార్య చిన్నది ఏదైనా చెప్పేటప్పుడు చేస్తే అయిపోతుంది కదండి. మీకు ఇష్టం లేకపోయినా చేస్తే అయిపోతుంది కదా. ఒక్కసారి చెప్తే అయిపోతుంది కదండి. ఎందుకు మీరు అది తెగేంత వరకు లాగుతున్నారు? సారీ అనండి ఒకసారి. అది మీ ఇంట్లో చెప్పగలగాలి. మీ మమ్మీ దగ్గర చెప్పాలి, మీ డాడీ దగ్గరే చెప్పాలి, మీ భర్త దగ్గరే చెప్పాలి. ఏమండి, మీలో ఎంతమంది మీ భర్తకి లేకపోతే మీ భార్యకి సారీ చెప్తారు? ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తాం. వైఫ్ అండ్ హస్బెండ్, పెళ్ళైన ఎప్పుడైనా చిన్నది నీ తప్పు లేకపోయినా, అండర్లైన్, నీ తప్పు లేకపోయినా సారీ చెప్పే బ్యాచ్ ఎంతమంది? అండర్లైన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది కొత్త స్వభావం అండి. నువ్వు తప్పు చేసి సారీ చెప్పేది పాతది, నీ తప్పు లేకపోయినా సారీ చెప్పగలిగేది కొత్త స్వభావం. ఒక్క
స్త్రీ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు పాప మొగోడు కాదా అని అనేది పాత స్వభావం, నా దేవుడు నన్ను చూస్తున్నాడనేది కొత్త స్వభావం. భూమి మీద మోషే మిక్కిలి సాత్వికుడై ఉన్నాడు. చూడండి ఒకసారి చూడండి. ఏమండి నిజం చెప్పండి, యోసేపు కానీ ఆ రోజు లేకపోతే చాలా దేశాలు కరువులోనే చచ్చిపోయేవి. జ్ఞానము లేక నా ప్రజలు నశించిపోతున్నారు. ఈరోజు నేను ఒక మాట చెప్తా, నవ్వించాడు ఈ కుటుంబానికి నువ్వు ఒక యోసేపుగా మారుగాక. నీ కుటుంబానికి, నీ సంఘానికి నువ్వు ఒక దానియేలుగా మారాలి. మోషే ప్రజలందరినీ తీసుకొచ్చాడు. తన జ్ఞానం చెప్పాడు, తనకు మామయ్యకి తెలిసిన రూట్లన్నీ ప్రకారం అలాగే వెళ్ళిపోయారు. ఫైనల్గా వచ్చేసరికి ముందంతా సముద్రం, వెనకాతలు చూస్తే ఫరో చక్రవర్తి రథాలతో వచ్చేసారు. ఇప్పుడు ఏం అవసరమో తెలుసా? ఒకవేళ నువ్వు కరెక్ట్ జ్ఞానం వాడకపోతే అందరు చచ్చిపోవాల్సిందే, అయిపోవాల్సిందేనండి, అందరూ అయిపోవాలి. అక్కడ మోషే ఏం చేశాడో తెలుసా? జ్ఞానము కలిగి దేవుడు చెప్పిన కార్యాన్ని చేయగలిగాడు. మార్గము లేని చోట మార్గాన్ని వేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఆయన మిక్కిలి సాత్వికుడై ఉన్నాడు కదా. ఏమండి అక్కడ వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ పడిపోవడమే, సాష్టాంగ పడిపోయేవాడు. ఎవరైనా దేవునికి ఆపోజిట్గా మాట్లాడి దేవుని శిక్షణ తీసుకొస్తే కొండ మీదకి వెళ్ళిపోయి ప్రభా నువ్వు సారీ చెప్పనేవాడు. దేవుణ్ణి సారీ చెప్పమన్నావు ఏంటండి? నువ్వు పశ్చాత్తాపడాలని దేవుడికి కౌంటర్ వేశాడు ఆయన. నీ ప్రజలందరినీ నాశనం చేసేస్తానని నువ్వు చెప్పినందుకు పశ్చాత్తాపడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి ప్రజల్ని ఎంత ప్రేమించాడు. అబ్బాయి వీళ్ళందరూ నాకు వ్యతిరేకమైపోయారు, నిన్ను పైకి లేపుతానంటే వద్దు, నా దేవుడికి చెడ్డ పేరు వస్తుంది, నువ్వు అలా చేయకు, వీళ్ళనే నడిపించు. మనసులో ఎలాంటి కల్మషం లేకపోతే దేవుడు నీ ముందు ఒక కొత్త మార్గాన్ని ధరిస్తాడండి. నువ్వే అభిషేకం పొందేసుకోవాలి, నువ్వే స్వస్థతలు చేసేయాలి, నువ్వే పాటలు పాడేయాలి, నువ్వే చేసేయాలి కాదు దేవుని స్వభావం. ఎదుటి వాళ్ళ కోసం ఏమంటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? నువ్వు పైకి రావాలంటే ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించు, ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించు. దేవుడు నిన్ను పైకి లేపుతాడు, నిన్ను పైకి లేపుతాడు. నేను ఒకరోజు ఒక చర్చ్కి వెళ్ళాను, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఒక టీం ఉన్నది. యవనస్తులందరూ ఒక టీమ్గా మారి వాళ్ళందరూ అక్కడ సర్వీస్ చేస్తున్నారు. ఎంత సర్వీస్ చేశారంటే అక్కడ చర్చ్ ఏమీ లేదు, ఎలాంటి డేరాలు కట్టారు, కిందన అన్ని పరిచారు, వాళ్ళని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి అన్నీ చేశారు. చేసిన తర్వాత అయిపోయింది, ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న సంఘ పెద్ద ఒకళ్ళు లేచి చూడాలి, ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. అక్కడున్న యవన బిడ్డను పిలిచి స్టేజ్ మీదకి రమ్మని ఇలాంటి ఒక ఫ్లవర్ వాజ్ ఇచ్చి ఆయనకి ఇస్తుంటే ఆయన ఏమన్నాడో తెలుసా? సార్ నన్ను ఎప్పుడు ఇక్కడ పిలకండి, మేమందరం ఒక్కటే, వాళ్ళందరూ లేకపోతే నేనేం చేయలేను, ప్లీజ్ నన్ను పిలకండి అలాగే ఇంకెప్పుడు అని చెప్పి ఆ ఫ్లవర్ వాజ్ అక్కడే ఆల్టర్ దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. టీమ్ యూనిటీ, జ్ఞానము కలిగి ఎవరైనా, వినయము కలిగి, సాత్వికత కలిగి సంఘములో ఒక్కటై దేవుణ్ణి ఆరాధిస్తారని ఆయన ఎదురు చూస్తున్నాడు. అదే కదా నూతన స్వభావం. మా బ్యాచ్ వేరు, మీ బ్యాచ్ వేరు, మేము సౌలు బ్యాచ్, మేము పౌలు బ్యాచ్. ఇవన్నీ పోయి ఎదుటి వాళ్ళు కనిపించగానే వాళ్ళని ప్రేమించే మనసు అంటే. అందుకే ఏమన్నాడు తెలుసా? వీటన్నిటిపైన ప్రేమను ధరించుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. హల్లెలూయా. 25 సంవత్సరాలు ఈ పరిచర్యలోనే ఉన్నాను. నాకు అర్థమైంది ఒక్కటి, ప్రేమ లేకపోతే నువ్వు ఎన్ని భాషలు మాట్లాడినా, ఎంతగా చేసినా వ్యర్థమండి. ఒకసారి నవ్వండి, మంచిది. ఆ నవ్వు మీకు ఇష్టం ఉన్నాలైనా ఇష్టం లేకపోయినా ఎలా కనబడితే నవ్వండి కొద్దిగా.
వాళ్ళ నుంచి పక్కకి వెళ్ళిపోయి ఇంకేం చర్చ్ అండి ఇది, అదే చర్చ ఉంటుందా? అసలు ఈ మధ్యన మన క్రిస్టియన్స్ చేస్తున్న వీడియోస్ చూసి మరీ భయం వేస్తుంది. వాళ్ళు చర్చిలోనే కొట్టేసుకుంటున్నారు, చర్చిలోనే ఒకరికొకరు తిట్టుకుంటున్నారు. ఇంకా సంఘం ఏమవుతుందో నాకు భయం వేసింది. కానీ మీరు మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సంఘంలో ఉన్న వ్యక్తుల్ని ఎప్పుడూ చూడదు, మన ప్రధాన కాపరిని చూస్తూ మీ అడుగులు ముందుకు వేస్తూ స్థిరపడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీకు తెలియదు చెప్తున్నాను, కొన్నిసార్లు నేను అలాగా ఆరాధన చేస్తున్నప్పుడు మీ సంఘాన్ని అంతటినీ దేవుడు చూపిస్తాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్తాడు. నాకు అర్థమైంది, దేవుడు మీ సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. కానీ జ్ఞానము కలిగి దేవుణ్ణి జ్ఞానం అంటే ఏం లేదు, నూతన స్వభావం. నూతన స్వభావం అంటే ఏమీ లేదు. మీరు ఎక్కువ పిహెచ్డీ చేయొద్దు. అందరు తిన్నట్టు నువ్వు తినకు, అందరు కూర్చుని దగ్గర కూర్చోకు, అందరూ పడుకుంటూ పోయినట్లు పడుకుంటూ పోకు. అర్థమైందా? కొంతమంది ఉదయం 8 లెగిస్తారు, కొంతమంది 7, రాత్రి 1 గంట. ఎవరు పడుకోమన్నారండి 1 గంటకి? తెలియదు, మన ఇష్టమే. కొంతమంది సిస్టర్స్ అయితే యవన బిడ్డలు అయితే 10, 11, 6 గంటలు నిద్ర సరిపోతుంది. ఆమె చెప్పట్లేదు, ఆమె చెప్పిన వాళ్ళందరూ అది ఫాలో అవ్వాలి. మహా అయితే 7 గంటలు, అది దాటదు. అంతకుమించి ఏదైనా మీరు చేస్తే దరిద్రం మన మీదకి వస్తుంది, అది బైబిల్ చెప్తుంది. నిద్రబోతులు, తిండిబోతులు, త్రాగుబోతులుగా ఉండక ఆ స్థలం నుంచి సెపరేట్ అయిపోయి